ఆయుర్వేదం అంటే ప్రకృతి నేర్పిన ఆరోగ్యం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈరోజు మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ ఆంజనేయ రాజ్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల వల్ల ఎంతమంది జనాభాని టెస్ట్ చేసి దానిలో సగం మందికి పైగా కొలెస్ట్రాల్ ఉంటుందని బయటపడుతుంది. అంటే ఆ నంబర్ చూసి వాళ్ళే షాక్ అవుతున్నారు. అంటే నేను ఏం తిన్నాను, ఏంటి నా కొలెస్ట్రాల్ వచ్చేసింది అని చెప్పేసి. యంగ్ వాళ్ళు కానీ ఇలాంటి పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా అసలు కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది అండ్ మన దగ్గర ఏం మందు ఉంది దానికోసం? మంచి మందులే ఉన్నాయండి, కానీ ఇక్కడ కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుందని అడిగారు కదా. ఇక్కడ చాలామంది ఏమవుతారంటే, కొంతమంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళమ్మా లావుగా ఉన్న వాళ్ళు అందరూ నాకు కొలెస్ట్రాల్ ఉంటుందండి అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. వాళ్ళే మేము నవ్వుతాం. అలా ఉండదండి. బాగా సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఫుల్ కొలెస్ట్రాల్ ఉండొచ్చు, బాగా లావుగా ఉన్న వాళ్ళకి అసలు కొలెస్ట్రాల్ లేకపోవచ్చు. అంచేత మీరు లావు సన్నాన్ని బట్టి మీరు కొలెస్ట్రాల్ ఉందని డిసైడ్ చేయొద్దు, మీరు టెస్ట్ చేయించుకోండి అని చెప్తాం. అలాగే ఈ కొలెస్ట్రాల్ అనేది మీరు అన్నట్టుగా ఆహారం మీద మెయిన్ ఆధారపడి ఉంటుందండి. ఇవాళ ఆహారం మీద ఆధారపడి ఉంటుందని అందరూ ఆర్గానిక్ తిన్నామన్నా దొరకదు. కెమికల్ ఫ్రీ ఫుడ్ దొరకాలన్నా ఇంత 140-150 కోట్ల మందికి ఇవ్వాలి అంటే మొత్తం గవర్నమెంటే పాలసీ మార్చేసి అది తప్ప రెండోది పండించకూడదని ఎరువులు పురుగు మందులు పూర్తిగా తీసేయాలి. తీసేస్తే కనుక వర్కౌట్ అవుతుంది. కానీ సైంటిస్టులు కానీ ఇంక ఫుడ్ ఎనలిస్టులు కానీ ఏమంటారంటే, మీరు అవన్నీ తీసేస్తే ప్రొడక్షన్ తగ్గిపోతుంది, పాపులేషన్ పెరిగిపోతుంది, ఫుడ్ సరిపోదంటారు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ పురుగు మందులు ఎరువులు వాడిన ఆహార పదార్థాలు మీరు నిల్వ చేయాలి అంటే తక్కువ రోజులు ఉంటాయమ్మా. మీరు ఏదైతే న్యాచురల్గా పండిందో దాని స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అది మీరు ఒక టమాటా పట్టుకొచ్చి బయట పెడితే 15 to 20 days 25 days దాకా ఫ్రిడ్జ్లో పెట్టక్కలేకుండా హ్యాపీగా ఉంటుంది. అదే మీరు పురుగు మందులు ఎరువులు వాడింది తీసుకురండి, మీరు నైట్రోజన్ అయ్యి ఎక్కువ వాడిని తీసుకొచ్చి మీరు అక్కడ పెడితే, ఎందుకంటే నాకు ఫామ్ ఉందమ్మా, వ్యవసాయం, నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తాను కాబట్టి నాకు ఆ డిఫరెన్స్ చూశాను నేను. మీరు కేజీ తెస్తే 10 రోజులు ఉంచితే 100 గ్రాములు కూడా పనిచేయదు, కేజీ కుళ్ళిపోతాయి. ఇక్కడ మనం కన్జ్యూమ్ చేసేది ఎంతో లెక్క వేసుకున్నామో పండించుకుంటే దానివల్ల మనం ఆహారం సరిపోకపోవడం అనేది ఉండదు. అందులో కూడా బ్రహ్మాండమైన ప్రొడక్షన్ వస్తుంది. జస్ట్ ఒక 30-40 మొక్కలు వేసామండి మా పొలాన్ని. వారానికి ఒకసారి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే 5 నుంచి 20 కేజీలు కాస్తున్నాయి ఆ 30-40 మొక్కలు. అందరికీ పంచి పెడుతున్నాం ఫ్రీగా. అంటే ప్రొడక్షన్ తగ్గడం అనేది ఉండదు. ముందర మనం సాయిల్ని తయారు చేసుకోవాలమ్మా. భూమిని పాడు చేయకుండా భూమిని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఇప్పుడు 4-5 సంవత్సరాలు పడుతుంది. ఈ 4-5 సంవత్సరాలు ఫుడ్ క్రైసిస్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే అది పూర్తి ఈల్డింగ్ ఇవ్వాలి అంటే తను కోల్పోయిన శక్తిని మళ్ళీ దానికి ఇచ్చి మనం అక్కడి నుంచి మనం పంట పండించుకోవడం మొదలు పెడితే తప్ప దీని నుంచి సమాధానం లేదండి. అలాగే ఈ కెమికల్స్ వాడింది కాకుండా ఫుడ్ మీరు అన్నట్టుగా ఈ జంక్ ఫుడ్లు తినటం, ఇంట్లో వండుకోవడం మానేసి అన్ని బయట ఫుడ్లు తినేయటం, అక్కడ ఏం ఆయిల్ వాడతారో తెలియదు. ఆయుర్వేదంలో ఏంటంటేనమ్మా కాక నూనె అంటారు. మీరు ఒక ఆయిల్లో ఫ్రై చేశారు ఏదైనా ఒక వస్తువుని, అలా ఒక 3-4 సార్లు చేశాక అది విషం కింద అయిపోతుంది ఆయిల్ అని చెప్తారు ఆయుర్వేదంలో. దాన్ని కొన్ని చర్మవ్యాధులకి వాటి మీద వాడమని చెప్తారు. మనం ఏం చేస్తున్నాం, ఆయిల్ ఆఖరు అయ్యేదాకా వేయించి అందులో 100 సార్లు అదే ఆయిల్లో వేపించడం వల్ల అక్కడ టాక్సిన్ స్టార్ట్ అవుతుంది. ప్లస్ మనం అసలు ఆ పదార్థంలోనే మనం పండించినప్పుడే అనేక రకాల కెమికల్స్ కానీ ఈ ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ ఇవన్నీ వాడుతున్నాము. వీటి వల్ల మారిపోతుంది. నెక్స్ట్ మనం ఏంటంటే అతిగా తింటాం, దీనివల్ల కూడా కొలెస్ట్రాల్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. కొలెస్ట్రాల్కి బాడీ టాక్సిన్స్కి చాలా దగ్గర సంబంధం అవుతున్నాం. కొలెస్ట్రాల్ ఎప్పుడు పెరుగుతుందంటే మీ బాడీ శుభ్రంగా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ పెరగదు. ఈ బాడీ శుభ్రంగా ఉండాలంటే మన దగ్గర కాయ క్లీన్ అని ఒకటి ఉంటుందమ్మా. అలా కాకుండా ఒకటేమో సర్వకాయ శుద్ధి అని ఉంటుంది. ఇది సిరప్, అది పౌడర్. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఒకే పని చేస్తాయి. అన్నీ కూడా ఈ రెండు కూడా హార్ట్ని క్లీన్ చేస్తుంది, కిడ్నీ, లివరు, బ్లడ్, స్ప్లీన్ అన్నీ శుద్ధి అవుతాయి అన్నమాట లంగ్స్ కాడి నుంచి. ఎప్పుడైతే రక్తశుద్ధి వెళ్ళి మీకు రక్తంలో ఉన్న టాక్సిన్స్ కానీ లేకపోతే ఈ క్యాల్సిఫికేషన్ బ్లాక్లు లాంటివి కానీ ఇలాంటివన్నీ కరిగిపోయినాయి అనుకోండి, మీ బాడీలో నరాలు ఓపెన్ అయినప్పుడు అనేక ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారు. అప్పుడు ఈ టాక్సిన్స్ అన్నీ కూడా అది బయటికి పంపించేసే గుణం ఉంది కాబట్టి ఆ 2 మెడిసిన్స్లో దీన్ని డీటాక్స్ కింద వాడుకోవాలన్నమాట. ఫస్ట్ డీటాక్స్ కింద వాడుకుని, ఇప్పుడు మా దగ్గర ఉంది, మేము మీ దాంట్లోనే చేసాం, కాయ శుద్ధి ఉంది, కాయకల్ప మోదక్ అని కూడా ఉందమ్మా, యాంటీ ఏజింగ్. అది యాక్చువల్గా చెప్పాలంటే మీ బాడీలో కొత్త సెల్స్ పడతాయి అన్నమాట. అటువంటి మందు ఉంది. అది ఇచ్చే ముందర ఏం చేస్తాం, ఈ డీటాక్స్ అనేది కంపల్సరీగా ఈ డీటాక్స్ వాడుకున్నాక అది వాడితే అండి అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాకుండా డీటాక్స్ చేసుకోకుండా మనం ఏ మందు ఇచ్చినా కూడా, ఈవెన్ కొలెస్ట్రాల్ కూడా, ఇప్పుడు మీకు నేను ఏదైతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే కిడ్నీ స్టోన్స్ కానీ
ఇలాంటివి కరగడానికి ఏ మందు అయితే మా దగ్గర సుప్రవాహ యోగా అని ఉందో అదే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి. అంటే అదేలా సార్? అది ఓకే. కాకపోతే మేము కిడ్నీ స్టోన్స్కి ఏం చేస్తాం అంటేనమ్మా 10 డేస్కి ఇస్తాం, 10 పౌచెస్ ఇస్తాం. దీనికైతే 30 పౌచెస్ ఇవ్వాలి, 2-3 నెలలు వాడుకోవాలన్నమాట. 3-4 నెలలు వాడుకుంటే నార్మల్ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుందమ్మా వీళ్ళలో. కాన్స్టిపేషన్ వల్ల కూడా మీకు ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం అనేది జరుగుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండటం వల్ల పెరిగిపోతుంది. అలాగే తిన్న ఆహారం అరగకుండా మళ్ళీ తినటం వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుందమ్మా, ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోతాయి. కెమికల్లో ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల కూడా పెరిగిపోతుంది. అలాగే ఇప్పుడు పల్లెటూరులో చూస్తూ ఉంటామా, ఈ జర్దాలు, పాన్పరాగులు, ఈ ఎన్నో రకాలు వచ్చేసినాయి, కైనీలని, ఇవి అతిగా తినేస్తున్నారు. యంగ్ ఏజ్లో కూడా ఏంటంటే వాళ్ళు అలవాటు పడిపోతున్నారు. కొంతమంది మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, మేము కంపల్సరీగా రాసుకుంటాం వాళ్ళకి పాన్ కానీ ఇలాంటి అలవాట్లు ఉన్నాయి, లిక్కర్ కానీ ఇంకోటి. వాళ్ళు కొంతమంది చెప్పేస్తారు, సార్ నేను స్మోకింగ్ మాను, మీరు మందు ఇవ్వండి తగ్గితే తగ్గుతుంది, లేకపోతే సార్ నేను లిక్కర్ తాగడం మాను. ఏంటి లివర్ పోయినా సరే లిక్కర్ మానేయండి, లివర్ వల్ల పోయింది మీకు, డ్రింకింగ్ వల్ల లివర్ పాడైంది అని చేత మీరు లిక్కర్ మానేయాలంటే, సార్ నేను లిక్కర్ మాను, నాకు మందు ఇవ్వగలరా లేదో చెప్పండి. అలా మాట్లాడతారు. ఇస్తాం, తప్పదు. అంటే వాళ్ళు మానేస్తే నెలలో తగ్గిదమ్మా, మానకపోతే 5 నెలలు పడుతుంది, తగ్గడం అయితే జరుగుతుంది. అది చాలా వరకు పనిచేస్తుంది అనమాట. నేను చెప్పాను కదా మీకు, నేను దేవుని కాదు 100% తగ్గించేయటానికి అని. వాళ్ళు ఇది నా శరీరం, నేను ఇంత దుఃఖం అనుభవించకూడదు, నేను ఇబ్బంది పడకూడదు, రేపొద్దున నాకు ఏమన్నా అయితే నా ఫ్యామిలీ ఏమవుతుంది, నా పిల్లలు ఏమవుతారు అనేది ఆలోచించుకుంటే అప్పుడు ఆ హ్యాబిట్ నుంచి బయటికి రాగలరు. లేదు కొంతమంది ఏంటంటే బతికినన్నాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఇవన్నీ మానటం ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పలేం. అది వాళ్ళకి హ్యాపీ, మనకు రాంగ్ అవ్వచ్చు, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్, దానికి మనం ఏం చేయలేం కదమ్మా. అందుచేత అలాంటి వాళ్ళని తీసుకోండి, పర్వాలేదంట. మన దగ్గర అయితే సుప్రవాహ యోగా పనిచేస్తుందండి, అది కాక ఎపిటైజర్ అని ఉంది, అది పనిచేస్తుంది. అనేక రకాల మందులు ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఒకటే మందు ఇది అందరికీ తగ్గించేద్దామంటే అవదమ్మా. ఆయుర్వేదంలో జరిగేది ఏంటంటే మనిషికి నేచర్ మారిపోతుంది, డిఫరెంట్గా ఉంటుంది. అందుకోసమే మేము కేస్ హిస్టరీ అనేది రాసుకుని ఆ మనిషి యొక్క శరీర తత్వం ఏంటి, ఇతనికి కొలెస్ట్రాల్ ఎందుకు పెరిగింది, అందుకనే ఎన్నిసార్లు తింటారు, ఏ ఫుడ్ తింటారని కూడా మేము రాసుకుంటాం. ఎన్ని గంటలకు నిద్రపోతారు, ఎన్ని గంటలకు లేస్తారు, ఏ ఫుడ్ తింటారు, ప్రతిదీ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఎవ్రీథింగ్ అమ్మా. నిద్ర కాడి నుంచి అన్నీ కూడా దీని మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట. ఇన్ని రకాలుగా మేము ప్రిపేర్ అయిన తర్వాతే ఆ మనిషి ఆ శరీరం యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని అప్పుడు మెడిసిన్ ఇస్తాం. దానివల్ల తగ్గుతుందండి. మొత్తానికి కొలెస్ట్రాల్ కి అయితే అద్భుతమైన మందు ఉంది. ఫస్ట్ బాడీ అనేది డీటాక్స్ అవ్వాలి, టాక్సిన్స్ రిలీజ్ అయితేనే మనకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.